ప్రస్తుత జమానాలో క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు, ఇదో పెద్ద వ్యాపారం. ఇందులో ఆయా దేశ క్రికెట్ బోర్డులు లెక్కలేనంతగా సంపాదిస్తున్నాయి. స్పాన్సర్లు, ప్రసార ఒప్పందాలు, ఇతరత్ర మార్గాల ద్వారా కోట్లకు పడగెత్తుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఈ ధోరణి మరింత పెరిగింది. ఐపీఎల్ లాంటి లీగ్ల వల్ల క్రికెట్ బోర్డుల రూపురేఖలే మారిపోయాయి. ఎంతలా అంటే క్రికెట్ బోర్డులు దేశ ఆర్థిక వ్యవస్థలను శాసించేంతలా మారిపోయాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇందుకు ప్రధాన ఉదాహరణ. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు కావడమే కాక ప్రపంచ క్రికెట్ మొత్తాన్నే శాసిస్తుంది. ఐపీఎల్ బీసీసీఐ దిశనే మార్చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమయ్యాక బీసీసీఐ రెవెన్యూ అమాంతం పెరిగింది. ధనార్జన విషయంలో ఇతర దేశ క్రికెట్ బోర్డులు బీసీసీఐ దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నాయి. తాజా లెక్కల ప్రకారం బీసీసీఐ నికర విలువ 19,052 కోట్లని తెలుస్తుంది. ఈ సంఖ్యతో పోలిస్తే మిగతా క్రికెట్ బోర్డుల ఆదాయం కనీసం 10% కూడా లేదు. తాజా నివేదికల ప్రకారం బీసీసీఐ అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా ఉంటే, టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో న్యూజిలాండ్ అతిపేద క్రికెట్ బోర్డుగా ఉంది. న్యూజిలాండ్ 1926 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ను కేవలం క్రీడగానే చూస్తుంది. దీన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఏనాడు ఆదాయ వనరుగా పరిగణించలేదు. కడు పేదరికాన్ని అనుభవిస్తున్న మన దయాది దేశం పాకిస్తాన్ కూడా క్రికెట్ ద్వారా కోట్లు సంపాదిస్తుందంటే, న్యూజిలాండ్ మాత్రం క్రీడల్లో విలువలకు ప్రాధాన్యత ఇస్తూ చాలీచాలని ఆదాయంతో సరిపెట్టుకుంటుంది. బీసీసీఐ విషయానికి వస్తే, భారత్లో క్రికెట్ ప్రతి పౌరుడి జీవితంలో ఓ భాగం. ఇదే బీసీసీఐకి అతిపెద్ద పెట్టుబడి. బీసీసీఐ బలమంతా భారత క్రికెట్ మార్కెట్లోనే ఉంది. అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు భారత అభిమానుల ముందుకు రావడానికి వందల కోట్లు ఖర్చు పెడతాయి. ఐపీఎల్ పరిచయమయ్యాక బీసీసీఐ తలరాతే మారిపోయింది. ఈ లీగ్ మీడియా హక్కులు చిన్న దేశ క్రికెట్ బోర్డుల ఆదాయం కంటే చాలా ఎక్కువ. భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు స్పాన్సర్షిప్లు బీసీసీఐకి మరో ప్రధాన ఆదాయ వనరు. భారత్లోనే జరిగే మ్యాచ్ల టికెట్ల అమ్మకాలు, ఆ మ్యాచ్ల ద్వారా జరిగే వ్యాపారం బీసీసీఐకి అదనపు ఆదాయం. డిజిటల్ ఒప్పందాలు, ఐసీసీ ఆదాయ వాటాలు బీసీసీఐకి మరో భారీ ఆదాయ వనరు. ఇలా బీసీసీఐ 4 చేతులా సంపాదిస్తూ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా చలామణి అవుతుంది. తాజా నివేదికల ప్రకారం ప్రపంచంలోనే టాప్ 10 ధనిక క్రికెట్ బోర్డులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 19,052 కోట్లు, క్రికెట్ ఆస్ట్రేలియా 684 కోట్లు, ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డు 510 కోట్లు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 476 కోట్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 441 కోట్లు, క్రికెట్ సౌత్ ఆఫ్రికా 406 కోట్లు, జింబాబ్వే క్రికెట్ బోర్డు 329 కోట్లు, శ్రీలంక క్రికెట్ బోర్డు 173 కోట్లు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 129 కోట్లు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 77 కోట్లు.